చూడండి, నిన్న రుబ్బి పెట్టిన పిండి ఇంత మంచి కాంబినేషన్ అయ్యిందో. ఇది ఏంటంటే ఇడ్లీ రవ్వ లేకుండా చేసింది. దీంట్లో మీకు కొలతలు కూడా చెప్తాను. దీంతో కరెక్ట్గా ఒకటి పెసరపప్పు, ఒకటి మినపప్పు, అండ్ దీంతో సగ్గు బియ్యము అండ్ ఒక స్పూన్ మెంతులు కలిపి వితౌట్ ఇడ్లీ రవ్వతోని చేసిన ఇడ్లీ. చక్కగా చూడండి ఎంత ఫర్మెంటేషన్ అయ్యిందో. బాగా ఇట్లా గిన్నెలకి కొంచెం నెయ్యి రాసుకొని కొంచెం ఇడ్లీ పాత్రలో వేయకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుందని ఇలా వేస్తున్నాం. బాగా దీన్ని కలిపి చాలా హెల్దీ అండ్ ప్రోటీన్ కూడా రిచ్ ఫుడ్ ఇడ్లీ. అండ్ స్టీమ్కి కూడా అవుతుంది, బాగుంటుంది. ఇలా ఇడ్లీ పాత్రలో స్టీమింగ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం పెట్టిన ఇడ్లీ అన్నీ కూడా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని నేను ఏం చేస్తున్నానంటే కొంచెం స్వీట్ పొటాటో కూడా ఇదే స్టీమింగ్లో అయిపోవాలని దీని మీదే ఈ స్వీట్ పొటాటో కూడా పెడుతుంది. 1 టైంకి 2 పనులు అయిపోవాలని ఇలా పెడుతున్నాను. స్వీట్ పొటాటో కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది మనకి. ఇది వచ్చేసి హెల్త్కి కూడా చాలా మంచిది, ఫైబరు. ఇడ్లీలోకి చట్నీ కూడా రెడీ చేస్తున్నాను. కూర్చుని చింతపండు బదులు అల్లము, నిమ్మకాయ, కొంచెం పచ్చిమిరపకాయలు ఇవి కట్టాయో లేదో చూద్దాము. ఇది సూపర్గా మంచిగా పొంగాయండి బాగా ఇడ్లీలు మాత్రం. ఓకే, ఒకటి తీస్తాము. కొంచెం ఆరాలి, ఆరితే ఇంకా బాగా నీట్గా మనకి వచ్చేస్తాయి. పల్లి చట్నీ కండి, చట్నీ ఇడ్లీకి వేసేస్తున్నాను. రాక్ సాల్ట్ వాడదాం. ఇడ్లీలు కూడా చక్కగా వచ్చేసాయి చూడండి. మంచిగా అంటుకోకుండా చూడండి బాగా వచ్చేసాయి ఇడ్లీ. ఈ మిగతాది ఇది కూడా తీస్తాము. ఓకే, అయ్యాయో ఇడ్లీలు కూడా చక్కగా మీకు ఒకటి చూపిస్తాను. అసలు రవ్వ లేదని టేస్ట్ అనేది తెలియట్లేదండి, చక్కగా బాగా ఉన్నాయి. అండ్ మనకి ప్రోటీను అండ్ చాలా మంచి ఇమ్యూనిటీ కూడా ఉంటుంది ఇలాంటివి తింటే. అండ్ చట్నీ వచ్చేసి పుదీనా చట్నీ, పుదీనా పల్లి, 2 పనులు అయిపోయినాయి మనకి. ఏంటంటే స్వీట్ పొటాటో ఎట్ ద టైం బాయిల్ కూడా అయిపోయింది. ఇడ్లీలు మాత్రం చాలా టేస్టీగా బాగున్నాయి. చూడండి ఎంత బాగా ఇది అయ్యాయో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సాయి సుష్మా బ్లాగ్స్.